గురుభ్యో నమః. ధారకారక జైమిని జ్యోతిష్యం ప్రకారం మీ కుండలిలో అత్యంత తక్కువ డిగ్రీలు ఉన్న గ్రహాన్ని ధారాకారక అంటారు. ఇది మీ భాగస్వామి వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా మిగతా వారు ప్రవర్తించే విధానాన్ని మరియు మీ ధన సంపాదన మార్గాన్ని కూడా నిర్ణయిస్తుంది. గ్రహాల ప్రభావం భాగస్వామి ప్రవర్తన. సూర్యుడు భాగస్వామి ఆత్మవిశ్వాసంతోనూ నాయకత్వ లక్షణంతోనూ కలిగి ఉంటారు. మరి మిమ్మల్ని ఆధిపత్యం చేసే అవకాశం కూడా ఉంది. బుధుడు వీరి మధ్య స్నేహపూర్వక బాల్య చేష్టలతో కూడా సంబంధం ఉంటుంది. కొంచెం మొండితనము మరియు లెక్కలతో కూడిన స్వభావం ఉండవచ్చు. గురుడు భార్యాభర్తల మధ్య గురుశిష్యుల సంబంధం ఉంటుంది. ఒకరి నుండి మరొకరు నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు. శుక్రుడు పెళ్లి పట్ల స్పష్టమైన విజన్ ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు మరియు అంకితభావం ఎక్కువగా ఉంటుంది. శని సంబంధం కొంత నెమ్మదిగా, పొడిగా మరియు వాస్తవిక దృక్పథంతో ఉంటుంది. కుజుడు దూకుడు మరియు అభిలాష కలగలిసి ఉంటాయి. విపరీతమైన ప్రేమ మరియు గొడవలు రెండూ ఉంటాయి. చంద్రుడు భావోద్వేగపూరితమైన మరియు శారీరక ఆకర్షణ ఎక్కువగా ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. దశాంశ D10లో చక్రంలో ధారకారక ధన సంపాదన. ధారకారకను లక్ష్మిగా పరిగణిస్తారు. D10 చక్రంలో ఈ గ్రహం ఉన్న స్థితిని బట్టి మీరు ఎలా డబ్బు సంపాదిస్తారో తెలుస్తుంది. కుజుడు ధారకారకుడైతే డబ్బు సంపాదన కోసం పోరాడవలసి ఉంటుంది లేదా గొడవపడి సంపాదించాల్సి వస్తుంది. బుధుడు ధారకారకుడైతే కనుక కమ్యూనికేషన్ మరియు లెక్కల క్యాలిక్యులేషన్ ద్వారా సంపాదన ఉంటుంది. శని ధారకారకుడైతే కనుక చిన్న చిన్న ఆదాయాలు మరియు శ్రమతో కూడిన పనులు లేదా కింది స్థాయి వ్యక్తులతో కలిసి పనిచేయడం వల్ల సంపాదన ఉంటుంది. గురుడు ధారకారకుడైతే నియమ నిబంధనలు, మతపరమైన పనులు లేదా గురువుల మార్గదర్శకతలో సంపాదన ఉంటుంది. సూర్యుడు కనుక ధారకారకుడైతే మేనేజ్మెంట్, కార్పొరేట్ రంగము లేదా ప్రభుత్వ రంగం ద్వారా ఆదాయం లభిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.